వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఇటీవల అద్దంకిలో ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారులో గంజాయి బయటపడిన వ్యవహారం పైన కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కొన్ని కీలకమైన అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశాలు బట్టి చూస్తే ఇది కూడా ఒక మెగా డిఎస్సి లాంటి వ్యవహారమేనా అని అనిపిస్తుంది. మెగా డిఎస్సిలో ఎందుకు మీరు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? లేదు, క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే రాత పరీక్ష లేకుండా మేము డైరెక్ట్గా రిక్రూట్ చేశామని చెప్పింది. మరి అదే ఉద్దేశం అయితే ఆ తర్వాత ఇకపైన జరిగే ప్రతి పరీక్షల్లో కూడా ప్రతి ఉద్యోగానికి కూడా రాత పరీక్ష తప్పనిసరి స్పోర్ట్స్ కోటాలో కూడా అని కొత్తగా మళ్ళీ ఎందుకు జీవోలు ఇచ్చారు? డిఎస్సిలో అమలు చేసిన జీవోల్ని ఎందుకు రద్దు చేశారు అంటే అక్కడ నుండి సౌండ్ లేదు. ఇప్పుడు అచ్చం జగన్మోహన్ రెడ్డి అద్దంకిలో ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారులో గంజాయి బయటపడిన వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ కూడా పోలీసులు ఒకరితో ఒకరి మధ్య కోఆర్డినేషన్ లేక నేరం జరిగిపోయిందని డైరెక్ట్గా వాళ్ళే నిరూపించేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 3-4 అంశాలని ప్రస్తావించారు. తొలుత ఈ ఘటన బయటికి రాగానే ఈ ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారు ఎప్పుడైతే ఆటోను ఢీకొట్టంగానే అప్పుడు వ్యవహారం బయటకు వచ్చింది. ఒకవేళ ఆటోను ఢీకొట్టి ఉండకపోతే ఆ కారులో గంజాయి ఉన్నది, ఎస్ఐలు మద్యం తాగించేది, ఇదంతా కూడా బయటకు వచ్చేది కాదు. ఆ యాక్సిడెంట్ తర్వాత బయటికి రాగానే డిఎస్పీ వచ్చారు. తొలుత డిఎస్పీ వచ్చి ఏం చెప్పారు? లేదు, మా ఇద్దరు ఎస్ఐలు కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన ఒక బైక్లో ఉన్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. దాంతో ఆరా తీయంగానే అతడు గంజాయి మూటను అక్కడ పడేసి పారిపోయాడు. దాంతో గంజాయి మూటను కారులో పెట్టుకొని వీళ్ళు చేజ్ చేశారు. ఆ క్రమంలోనే ఆటోను ఢీకొట్టారు, యాక్సిడెంట్ జరిగిందని డిఎస్పీ చెప్పారు. కానీ ఆ తర్వాత జిల్లా ఎస్పీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఎస్పీ ఏం చెప్పారు? లేదు, ముందస్తు సమాచారంతోనే మా ఎస్ఐలు ఈ రైడ్కి వెళ్ళారు, ఆ సమయంలోనే ఇది జరిగింది, యాక్సిడెంట్ జరిగింది అని చెప్పారు. దాంతోపాటు ఎస్పీ ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ ప్రమాదం అంటే ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారు ఎప్పుడైతే ఆటోని ఢీకొట్టగానే వెంటనే 108 అంబులెన్స్కు ఎస్ఐలే స్వయంగా ఫోన్ చేశారు అని కూడా ఎస్పీ చెప్పారు. అంటే మా ఎస్ఐలు చాలా బాధ్యతాయుతంగానే వ్యవహరించారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అని కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని అంశాలను చూపెట్టారు. ఎస్పీ ఈ యాక్సిడెంట్ జరగగానే ఎస్ఐలే 108 అంబులెన్స్కు ఫోన్ చేశారని చెప్పారు. కానీ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి ఒక ఆధారం చూపెట్టారు. 108 అంబులెన్స్కి సంబంధించిన పేషెంట్ కేర్ రికార్డుల్లో స్థానికుడు ఒకరు ఫోన్ చేశారు 108 అంబులెన్స్కి, ఎస్ఐ కాదు అన్నది చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రస్తావించారు. ఆ రికార్డు ఏదైనా తారుమారానికి స్వయంగా భవ్య కంపెనీ అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి సంబంధించిన కంపెనీకే ఈ 108 అంబులెన్స్ నిర్వహణ కూడా ఇచ్చారు. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న రికార్డుల్లోనే ఈ యాక్సిడెంట్ జరగగానే ఫోన్ చేసింది ఒక స్థానికుడు అని క్లియర్గా ఉంది. ఆ రికార్డును కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూపెట్టారు. అంటే ఎస్పీ ఎందుకు మరొక అబద్ధం చెప్పారు? దాంతోపాటు డిఎస్పీ ఎస్పీ ఇలా చెప్తూ ఉంటే ఇద్దరు ఎస్ఐలు మాత్రం ఎఫ్ఐఆర్లో ఇంకో విషయం చెప్పారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చూపెట్టారు. ఒక ఎస్ఐ కుమారుడికి కడుపు నొప్పి రాగానే ఇంకో ఎస్ఐకి ఆ ఎస్ఐ ఫోన్ చేస్తే కుమారుడిని హాస్పిటల్లో చేర్పించడానికి మేము వెళ్తూ ఉన్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని ఈ ఇద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్లో చెప్పారు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. డిఎస్పీ ఏమో మా ఎస్ఐలు ఇద్దరు కారులో పోతుంటే ఒక అనుమానాస్పదంగా వ్యక్తి బైక్ మీద కనిపించారు, నిలబడి ఆరా తీయంగానే గంజాయి మూట పడేస్తే మా వాళ్ళు రైడ్ చేస్తే ఆ క్రమంలో యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. ఎస్పీ ముందస్తు సమాచారంతోనే రైడ్కి వెళ్ళారు అని చెప్పారు. కానీ ఎక్కడ వీళ్ళు యూనిఫామ్లో కూడా లేరు. కానీ ఎస్ఐలు చెప్పిన సమాచారం మాత్రం ఒక ఎస్ఐ కుమారుడికి కడుపు నొప్పి వస్తే ఇంకో ఇద్దరు ఎస్ఐలు కలిసి అతన్ని హాస్పిటల్లో చేర్పించడానికి వెళ్ళారని చెప్పారు. అంటే ఈడే 3 భిన్నమైన స్టేట్మెంట్లు వచ్చేసాయి బయటికి. దీంతో పాటు అన్నింటికంటే ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించింది, మీరు సరే ఇలా చెప్తూ ఉన్నారు కదా, ఎస్పీ ఏమో ముందస్తు సమాచారంతో రైడ్కి వెళ్ళారంటున్నారు, డిఎస్పీ ఏమో అప్పటికప్పుడు చేజ్ చేశారు ఒక బైక్లో వెళ్తున్న గంజాయి వ్యక్తిని అని చెప్తూ ఉన్నారు, ఎస్ఐలేమో కుమారుడికి కడుపు నొప్పి వస్తే మేము వెళ్ళాము హాస్పిటల్లో చేర్పించడానికి అని చెప్తూ ఉన్నారు కదా. ఇవైతే నేరాలు కాదు కదా. మరి నిజంగానే వీళ్ళు ఒక జేమ్స్ బాండ్ తరహాలో ఇద్దరు ఎస్ఐలు గంజాయి రైడ్కి వెళ్ళి ఒక గంజాయి తీసుకెళ్తున్న వ్యక్తిని ఈ స్థాయిలో వీరోచితంగా చేజ్ చేసి ఉంటే ఒక జేమ్స్ బాండ్ల తరహాలో మరి వాళ్ళకి మీరు ప్రెసిడెంట్ మెడలో పోలీస్ మెడలో ఇచ్చి సన్మానించాలి, కానీ వీఆర్కి ఎందుకు పంపారు ఒక ఎస్ఐని అని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. దీనికి సమాధానం చెప్పాలి. అచ్చం డిఎస్సి లాగే లాజిక్ అయితే కుదరడం లేదు. పోలీసులు చెప్తున్న దానికి చాలా వీరోచితంగా డ్యూటీ చేసి గంజాయిని పట్టుకోవడానికి ప్రయత్నించింటే వాళ్ళని అభినందించాలి, కానీ ఆ తర్వాత ఒక ఎస్ఐని వీఆర్కి ఎందుకు పంపించారు? ఇంకో ఎస్ఐకి ఇంకో సిఐకి ఛార్జ్ మేమో ఎందుకు ఇచ్చారు? ఈ బైక్ చేజింగ్ స్టోరీ చెప్పిన డిఎస్పీకి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చారు? అంటే వీళ్ళు చెప్పిన మొత్తం ఈ కథ అంతా ఫేక్ అని పోలీస్ డిపార్ట్మెంటే నిర్ధారిస్తోంది కదా. ఇంత దారుణంగా ఇద్దరు పోలీసులు కారులో గంజాయి పెట్టుకొని మద్యం తాగి కారులో ప్రయాణిస్తూ ఆ గంజాయి పక్కనే యూనిఫామ్లు కూడా పెట్టుకొని ఇంత వ్యవహారం నడుపుతూ ఉంటే పోలీసులే రవాణా చేస్తుంటే గంజాయి
వాళ్ళని డిస్మిస్ చేసి జైల్లో పెట్టాల్సింది పోయి మీరు వెనకేసుకొస్తారా? ఏం సంకేతాలు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి? మొత్తం పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని పనిచేసుకుంటున్నారన్న అభిప్రాయాన్ని మీరు కలిగించడం లేదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఛార్జ్ మెమోలు, షోకాజ్ నోటీసులు వీఆర్కు పంపడాలు ఎందుకు చేశారు అంటే పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలుసు ఆ ఎస్ఐలు చేసింది నేరం, గంజాయి తీసుకెళ్తున్నారు అని వాళ్ళకు కూడా తెలిసే మరీ తీవ్రమైన యాక్షన్ తీసుకోలేకపోయారు. ఎందుకు తీసుకోలేకపోయారు? అసలు ఈ ఘటన ఏ నేపథ్యంలో జరిగింది అంటే ఒక గ్రానైట్ మాఫియాకు సంబంధించిన వివాదంలో పోలీసులంతా ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్ చేశారు. ఆ సెటిల్మెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయిన నేపథ్యంలోనే ఒక గ్రానైట్ మాఫియా పార్టీ ఇస్తే అక్కడికి మొత్తం వెళ్ళి ఎస్ఐలు, సిఐలు అంతా వెళ్ళి పార్టీ చేసుకున్నారు, బాగా మద్యం తాగారు. ఆ తర్వాత తిరిగి వస్తూ ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది అని చెబుతూ ఉన్నారు. ఇండైరెక్ట్గా ఉన్నతాధికారులకు కూడా ఈ సమాచారం ఉండే ఉంటుంది, కానీ డైరెక్ట్గా ఒప్పేసుకుంటే ఇబ్బంది వస్తుందని కొద్ది రోజుల పాటు కవర్ చేశారు. ఆ తర్వాత వీఆర్కు పంపడం, ఛార్జ్ మెమోలు ఇవ్వడం చేశారు. కానీ దీనికి ఓ వీఆర్కు పంపడం, ఛార్జ్ మెమో ఇవ్వడం అన్నది మాత్రం చాలా చాలా తక్కువైన పనిష్మెంట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు డిస్మిస్ చేయలేదు అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు గ్రానైట్ మాఫియాకు సంబంధించిన సెటిల్మెంట్లలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇటువైపు సపోర్ట్ చేస్తారు కదా, ఒత్తిడి తెచ్చి ఉంటారు పోలీసు అధికారుల మీద. చివరకు పోలీసు ఉన్నతాధికారులు ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళలాగా ఇంకో 10 మంది పోలీసులు తయారైతే ఇక్కడ డిపార్ట్మెంట్ పరువే ఉండదు అన్న ఉద్దేశంతో ఏదో వాళ్ళ శక్తి మేర ఒత్తిళ్లున్నా సరే ఒక కనీస స్థాయిలో చర్యలు తీసుకున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.